కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు కలుపుకొని ఈ హైదరాబాద్ సంస్థాన కేంద్రంగా ఈ యొక్క ప్రాంతాన్ని నైజాం రాజు పరిపాలించి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజున భారతదేశంలో కలపకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అనేక రకాలుగా అఘాయిత్యాలు చేస్తూ అరాచకాలు చేస్తూ ఈ యొక్క ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం లోపల సంవత్సరం పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మా యొక్క ప్రాంతానికి స్వతంత్రం కావాలని అనేక రకాలుగా ఉద్యమాలు చేయడం ఫలితంగా ఈ యొక్క ప్రాంతాన్ని వెంటనే అప్పటి కేంద్ర హోంమంత్రి తీసుకురావడం ఉద్దేశంతో 1948 సెప్టెంబర్ 17న ఈ యొక్క ప్రాంతాన్ని భారతదేశంలో విమోచనం చేసి ఈ ప్రాంతానికి స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క స్వతంత్రం వచ్చిన దినాన్ని గత ఆంధ్ర సమైక్య పాలకులు వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలకు ఎంతోమంది అమరుల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి స్వతంత్రాన్ని వాళ్ళు గుర్తించక స్వతంత్ర దినోత్సవం జరపక ఇక్కడి ప్రజలను అన్యాయాలకు గురి చేస్తే ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు మా తెలంగాణకు ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఎందుకు జరపరని చెప్పేసి అప్పటి సమైక్య ముఖ్యమంత్రులను నిలదీసిన ఈ మంత్రి హరీష్ రావు గారు మరియు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 3 సెప్టెంబర్ 17 అయిపోయినాయి. ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ స్వతంత్ర దినమైనటువంటి ఈ సెప్టెంబర్ 17 ఇప్పటి వరకు కూడా వాళ్ళు జరుపుతలేరు. దీని కారణంగా ఎంతోమంది ఉన్నలాంటి విద్యార్థులు అసలు సెప్టెంబర్ 17 అంటే ఏందో తెలియకుండా ఉంటున్నారు. దినోత్సవాన్ని అధికారికంగా జరిపే విధంగా మనం చూడాలి. ఒక 5 నిమిషాలు మనం ఇచ్చే నినాదాలు ఇవ్వాలి. ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోదాం. ఓకేనా? భారత్ మాతా కీ జై. జిందాబాద్ జిందాబాద్. తెలంగాణ ప్రజల మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే, తెలంగాణ ప్రజల మోసం చేస్తున్న ప్రభుత్వం వెంటనే, శాతగాని ప్రభుత్వం వెంటనే అనాలి. సెప్టెంబర్ 17 స్వతంత్ర దినోత్సవాన్ని వెంటనే శాతగాని ప్రభుత్వం వెంటనే, శాతగాని ప్రభుత్వం వెంటనే, శాతగాని ప్రభుత్వం వెంటనే సెప్టెంబర్ 17 వెంటనే, సెప్టెంబర్ 17. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మంత్రి హరీష్ రావు గారు ఉద్యమ సమయం లోపల తెలంగాణ విమోచన దినోత్సవం స్వతంత్రం, తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరుపుతలేరని చెప్పేసి సమైక్య పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు నిలదీసినటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మంత్రి హరీష్ రావు గారు అధికారంలోకి వచ్చి 3 సెప్టెంబర్ 17 పూర్తయినప్పటికీ ఎందుకు తెలంగాణ విమోచనాన్ని జరుపుతలేరని, దానికి వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయం కోసం, రజాకారుల వారసులైనటువంటి ఓటు బ్యాంకుల కోసం ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని మీరు తాకట్టు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు ఎంతోమంది ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని మీరు అధికారికంగా జరపకపోవడం వెనుక తెలంగాణ ప్రజలు ఎంతో ఆవేదన గురి చేస్తూ ఉన్నారు. కావున ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వహించకుండా తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17 వెంటనే అధికారికంగా నిర్వహించాలి. లేని పక్షాన రాబో రోజుల్లో నీ పార్టీకి రిన్వాల్ చేసే పరిస్థితి లేదు. ప్రజలు, విద్యార్థులు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సెప్టెంబర్ 17 ఇకనైనా ఈ సంవత్సరం నుంచైనా
అధికారికంగా నిర్వహించాలి. లేని పక్షాన అది ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసే సెప్టెంబర్ 17 గురించి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం అంతా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ విమోచన దినోత్సవం మనకందరికీ తెలుసు. తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు కలిపి ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నవాబు ఏదైతే ఉందో ఈ యొక్క ఉద్యమ సమయంలో ఈ యొక్క వల్లభాయ్ పటేల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ చొరవ తీసుకొని ఆ యొక్క లొంగిపోయినటువంటి నవాబు తర్వాత మనకి స్వాతంత్రాన్ని విమోచనం చేసి ఈ యొక్క భారతదేశంలో ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని విమోచనం చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ యొక్క కర్ణాటకలోని జిల్లాలు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. మహారాష్ట్రలోని ప్రభుత్వం కూడా ఆ యొక్క జిల్లాలకు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క తెలంగాణ రాకముందు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తెలంగాణ వచ్చినాక స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ యొక్క తెలంగాణ ప్రజలను మనోభావాలను దెబ్బతీస్తూ అదేవిధంగా అమరవీరులు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ బిడ్డలను సైతం అమరవీరుల భావాలను వ్యక్తం చేస్తూ అమరవీరుల కించపరుస్తూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇకనైనా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రజలకి ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.